హలో అండి, వెల్కమ్ టు ఝాన్సీ రితి వీడియోస్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుంటే నేను ప్రతి వీడియో పెట్టేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వచ్చేస్తుంది. అండ్ ఇవాళ నేనైతే నూడిల్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇవైతే కావాల్సిన పదార్థాలు, మన దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నూడిల్స్ అంటే మెయిన్ చైనీస్ ఐటమ్స్ అంటే సాసే కదా, సో సోయా సాస్, వెనిగర్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ అన్నీ తీసేసుకున్నాను. నా దగ్గర అవైలబుల్ అయితే క్యాబేజ్ అండ్ క్యారెట్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఉండే, సో ఇంకా నేను అవి యూజ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టొమాటో కెచప్, మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. నూడిల్స్ ఉంటే కంపల్సరీ టొమాటో కెచప్ ఉండాల్సిందే, దాంతోనే కదా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది. అండ్ ఫస్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను, కట్ చేసుకున్నవి. ఆనియన్స్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆనియన్స్ వేయగానే ఒక 2 సెకండ్స్కి అట్లా మనం కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అయితే, అండ్ దేనికైనా ఆనియన్స్ బ్రౌన్ అయితేనే కర్రీ అయినా ఏవైనా మన టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంకా ఆనియన్స్ చూడండి ఇట్లా మంచిగా వేగిపోవాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇంకా మనం మిగతా వెజీస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాము. ఇంకా చూడండి ఇంత బ్రౌన్ అయితే చాలు. ఇంకా తర్వాత నేను క్యారెట్ యాడ్ చేసేసుకుంటున్నాను, అండ్ క్యాబేజ్ యాడ్ చేసేసుకుంటున్నాను, అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా వెజిటేబుల్స్ కచ్చాపచ్చాగానే ఉండాలి నూడిల్స్లో, కానీ నేను ఎప్పుడు చేసేది ఏంటంటే కొంచెం ఇట్లా మగ్గిన తర్వాతనే అన్నీ యాడ్ చేసిన తర్వాతనే మళ్ళీ కావాలంటే పైనుంచి వెజ్జీస్ యాడ్ చేసుకుంటాను. సో ఇంకా ఇప్పుడైతే వెనిగర్ యాడ్ చేస్తున్నాను, అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతూనే ఉంటుంది, సో ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అండ్ కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. బయట నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అన్నీ తొందరగా చేసేస్తారు కదా, సో ఏమి వేస్తారు ఏమి వేయరు మనకు తెలీదు. వాళ్ళు కూడా వాడేవి సేమ్ ఇంగ్రీడియంట్సే. ఇంకా మనం ఇంట్లో చేసేసుకుంటే కొంచెం స్పెసిఫిక్గా అన్నీ చూస్ చేసుకుంటాము. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, అండ్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గినాయి. మొత్తం మగ్గించకూడదు, కొంచెం ఒక 30% అట్లా మగ్గనివ్వాలి. ఇంకా అయిన తర్వాత 3 ఎగ్స్ తీసేసుకున్నాను నేనైతే. సో ఎగ్స్ ఒక బౌల్లో తీసుకొని ఇంకా ఇట్లా వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ సైడ్కి చేసేసి ఎగ్స్ మధ్యలో వేస్తున్నాను. అండ్ ఇట్లా కొంచెం స్క్రంబుల్ లాగా ఉంటాయి కదా, సో అట్లా మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే అది ఆమ్లెట్ లాగా రెడీ అయిపోతుంది కదా. అట్లా కాకుండా కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అయిపోయింది. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టాలి, మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకొని. ఇంకా 2 మినిట్స్ తర్వాత చూడండి అంత మంచిగా మిక్స్ అయిపోయింది వెజిటేబుల్స్ ఎగ్స్లో. సో ఇంకా మళ్ళీ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. బ్లాక్ పెప్పర్ అండ్ కారం 2 యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్పైస్ ఎక్కువ కావాలంటే ఎంత స్పైస్ తినేవాళ్ళు అంత కారం యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇలాంటి ఐటమ్స్ ఫ్రైడ్ రైసెస్, నూడిల్స్ స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే అంత బాగుండదు. అండ్ నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసేస్తున్నాను. కొంచెం వేసి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈవెన్ చికెన్ మసాలా ఉన్నా కానీ అది కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ అయిపోయింది, రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనకి నూడిల్స్ ఏంటంటే ఫస్ట్ మనం బాయిల్ చేస్తాం కదా, అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి, సో దట్ మనకు అంత చప్పగా ఉండేవి నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత కూడా. బాయిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకు మళ్ళీ కొంచెం కావాలన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మరీ చప్పగా అయిపోతాయి, టేస్ట్ ఉండవు నూడిల్స్కి. ఇంకా అయిపోయింది, వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మొత్తం వెజిటేబుల్స్ ఎగ్స్ అంతా నూడిల్స్లో కలిసేటట్టు కలుపుకొని లాస్ట్లో కెచప్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మనకి ఏవైనా వెజిటేబుల్స్ కావాలంటే పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. కెచప్ అండ్ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, సో ఇంకా మళ్ళీ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
మనకు తగినంత సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటేసారి సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ బాగుండదు. అండ్ ఇంకా మళ్ళీ పైనుంచి క్యాబేజ్ అండ్ క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. అండ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎంతైనా తినొచ్చు. బయట అయితే మనకు పార్సల్లో అయితే క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది కదా. సో ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూడండి. కెచప్, క్యాబేజ్, లెమన్, ఆనియన్తో సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే, నా నూడిల్స్ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.